చంద్రబాబు నాయుడు గారు 30,000 40,000 ఆఫర్లు పెడుతున్నారు. అవును. ఏంటంటే భవిష్యత్తు ఏంది కదా? అసలు ఇది టోటలీ ఒక ఫ్లాప్. అది పెట్టింది వరెస్ట్. అసలు మనం హిందువులము ఇద్దరు పిల్లలు కంటాం, మీరు 4 పిల్లలు కనని చెప్తున్నారు. చలో 4 పిల్లలు కనేశారు, దాని తర్వాత స్కూల్ ఫీజు ఎవరు కడతాడు? ఎల్కేజీకి 25,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో అసలు కష్టం, అది అసలు ఫ్లాప్ అది. ఇంకొకటి ఏంటంటే మీరు ఎంత ఇప్పుడు సరే మీరు 30,000 ఇస్తా అంటున్నారు, 40,000 ఇస్తా అంటున్నారు, ఒకటేసారి ఇస్తున్నారు. దాని తర్వాత మీరు చెప్పండి స్కూల్ ఫ్రీ అని చెప్పండి, కాలేజ్ ఫ్రీ అని చెప్పండి, మన హాస్పిటల్స్ ఫ్రీ అని చెప్పండి. 4 పిల్లలు కంటే అలానే దాన్ని బట్టి శాలరీ కూడా ఉండాలా. అలాంటి ఒక జాబ్ ఇప్పియండి. అన్నీ ఫస్ట్ అవి చూసుకోండి. బేసిక్ ఒక ఫ్యామిలీకి బేసిక్ నీడ్స్ అనేది దొరుకుతున్నాయి అన్నప్పుడు దాని తర్వాత మీరు పాపులేషన్ పెంచనీకి ఇలాంటి ఆఫర్లు పెట్టండి. ఇది వేస్ట్ అనేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఊర్ల నుంచి ఒక అబ్బాయి ఇక్కడికి వచ్చి సిటీలో వచ్చి ఎంతో కష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక అబ్బాయినే లేదంటే ఇద్దరు పిల్లల్నే కంటున్నాడు. దానికన్నా ఎక్కువ అసలు శాలరీ ఉండదు. మనకి ఎట్లా పోషిస్తాడు? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తా ఉంటున్నారు కదా, 13,000. అవును. మరి గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తారంటవా? గవర్నమెంట్ స్కూళ్ళలో వరస్ట్ కండిషన్ ఉంది. మొత్తం ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజ్లు, మళ్ళీ దాంట్లో ఫీజు ఎంత? 25,000, 30,000. ఎల్కేజీ క్లాస్ గురించి చెప్తున్నా నేను మీకు, ఫస్ట్ క్లాస్ గురించి కాదు. ఫస్ట్ మీరు గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ కాలేజు ఇవన్నీ హై క్లాస్గా మార్చండి, ఫ్రీ పెట్టండి. డిగ్రీ వరకు మొత్తం ఎడ్యుకేషన్ ఫ్రీ పెట్టండి అండ్ మెడికల్ ఫ్రీ పెట్టండి. దాని తర్వాత చెప్పండి పిల్లల్ని కనండి అని. అది మీరు సరే మీరు పిల్లల్ని కన్న తర్వాత స్కూల్లో 25,000 రూపాయలు ఫీజు అంట. మళ్ళీ అది ఎట్లా కట్టాలా? ఒక పిల్లోడికి కట్టొచ్చు, రెండో పిల్లోడికి కూడా కట్టొచ్చు, మూడోనికి ఎట్లా కడతారు, నాలుగోనికి ఎట్లా కడతారు? ఫస్ట్ ఈ బేసిక్ నీడ్స్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావాల్సిన బేసిక్ నీడ్స్ అనేది ఫుల్ఫిల్ చేసి మళ్ళీ మీరు దాని తర్వాత అప్పుడు చెప్పండి పిల్లల్ని కనండి అని. అవన్నీ వదిలేసుకొని పిల్లల్ని కనమంటే కన్న తర్వాత రోడ్ల మీద వదిలేసుకోవాలా? ఆచి చికెన్ మసాలా